సృష్టి ద్వారం తెరుచుకుంది. మహాయుద్ధం మొదలైంది. అనంతాసురుడు మేల్కొన్నాడు. నేను నిన్ను అంతం చేస్తాను. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 8 ఎపిసోడ్ 1 అనంత ద్వారం. సీజన్ 7 ముగిసిన వెంటనే రాహుల్ చేతిలో ఉన్న అనంత ద్వారం తాళంచెవి ఒక్కసారిగా ప్రకాశించింది. ఆకాశంలో ఒక అంతులేని బంగారు ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. ద్వారం నుంచి వచ్చిన అపారమైన కాంతి రాహుల్, సన్యాసి, మాధవి ఆత్మను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. అక్కడ కాలమే నిలిచిపోయినట్లుగా అనిపించింది. ఆకాశంలో తేలియాడే లోకాలు, అనంతంగా విస్తరించిన కాంతి నదులు, కోట్లాది నక్షత్రాలతో నిర్మించిన రాజభవనం కనిపించింది. సన్యాసి ఆశ్చర్యంగా అన్నాడు, ఇది అనంత లోకం, సృష్టికి ముందే ఉన్న మొదటి ప్రపంచం. అప్పుడే ఒక దివ్యస్వరం మార్మోగింది. రాహుల్, నువ్వు ఇక్కడికి రావడం విధి. బంగారు కవచం ధరించిన ఒక మహాయోధుడు ప్రత్యక్షమయ్యాడు. నేనే అనంత రక్షకుడు, సృష్టి సమతుల్యతను కాపాడే చివరి సంరక్షకుడిని. అతను గంభీరంగా కొనసాగించాడు. కాని అనంతాసురుడు అనే మహాశక్తి వేల సంవత్సరాల బంధం నుంచి విడుదలయ్యాడు. అతను సృష్టిని మాత్రమే కాదు, మొత్తం విశ్వాన్నే అంతం చేయాలని చూస్తున్నాడు. అంతలో అనంత లోకం ఒక్కసారిగా చీకటితో కప్పబడింది. ఒక మహానల్లటి చీలిక నుంచి ఎర్రటి కళ్లతో, నీలి అగ్నిజ్వాలలతో మండుతున్న భయంకరమైన రూపం బయటకు వచ్చింది. అతడు గర్జిస్తూ అన్నాడు, నేనే అనంతాసురుడు. ఇప్పుడు సృష్టి అంతా నా ఆధీనంలోకి వస్తుంది. రాహుల్ తన దివ్య ఖడ్గాన్ని బయటకు తీసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 8 ఎపిసోడ్ 2 అనంతాసురుడి ఆవిర్భావం. అనంతాసురుడి గర్జనతో అనంతలోకం మొత్తం కంపించింది. ఆకాశంలో తేలియాడుతున్న నక్షత్రద్వీపాలు ఒక్కొక్కటిగా చీకటిలో కలిసిపోవడం ప్రారంభించాయి. అనంత రక్షకుడు రాహుల్ వైపు చూసి అన్నాడు, జాగ్రత్త రాహుల్, అనంతాసురుడి శక్తి అంతులేనిది. అతడు తాకిన ప్రతిదీ శూన్యంగా మారదు, అసలు ఉనికినే కోల్పోతుంది. అనంతాసురుడు భయంకరంగా నవ్వాడు. కాళేశ్వరుడిని, శూన్యాసురుడిని ఓడించావు, కాని నన్ను ఓడించడం అసాధ్యం. అతను తన చేతిని పైకెత్తగానే ఒక భారీ నల్లటి శక్తి తరంగం రాహుల్ వైపు దూసుకొచ్చింది. రాహుల్ తన దివ్య ఖడ్గంతో దాడిని అడ్డుకున్నాడు. కాని ఖడ్గంపై పగుళ్లు కనిపించాయి. సన్యాసి ఆందోళనగా అరిచాడు, ఆ ఖడ్గం కూడా అనంత శక్తిని తట్టుకోలేకపోతోంది. అప్పుడే అనంత రక్షకుడు తన దివ్యదండాన్ని నేలపై కొట్టాడు. ఒక బంగారు కవచం రాహుల్ను రక్షించింది. అనంత రక్షకుడు గంభీరంగా చెప్పాడు, అనంతాసురుడిని ఓడించాలంటే అనంతమణి ని సంపాదించాలి. అది 3 దివ్య పరీక్షలను పూర్తి చేసినవారికే లభిస్తుంది. దూరంలో ఒక ప్రకాశవంతమైన దివ్య ఆలయం కనిపించింది. రాహుల్ ధైర్యంగా ఆ ఆలయం వైపు నడిచాడు. ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. లోపల నుంచి ఒక మహా తెల్లటి డ్రాగన్ గర్జిస్తూ బయటకు వచ్చింది. మొదటి అనంత పరీక్ష ప్రారంభమైంది. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 8 ఎపిసోడ్ 3 మొదటి అనంత పరీక్ష. తెల్లటి మహా డ్రాగన్ తన రెక్కలను విప్పగానే అనంతలోకం మొత్తం ప్రకాశించింది. దాని కళ్లలో బంగారు కాంతి మెరిసింది. అనంత రక్షకుడు గంభీరంగా అన్నాడు, ఇది అనంత డ్రాగన్, మొదటి అనంత పరీక్షకు రక్షకుడు. దీన్ని బలంతో కాదు, హృదయ స్వచ్ఛతతో మాత్రమే దాటగలవు. అనంతాసురుడు దూరం నుంచి నవ్వుతూ అన్నాడు, రాహుల్ ఈ పరీక్షలో ఎప్పటికీ విజయం సాధించలేడు. డ్రాగన్ నెమ్మదిగా రాహుల్ దగ్గరకు వచ్చి అడిగింది, నీకు అనంతమణి ఎందుకు కావాలి? రాహుల్ తన ఖడ్గాన్ని క్రింద ఉంచి ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, నాకు శక్తి కోసం కాదు, సృష్టిని కాపాడటానికి అనంతమణి కావాలి. ఆ మాటలు విన్న వెంటనే డ్రాగన్ తల వంచి గౌరవం తెలిపింది.
దాని నుదిటి నుంచి ఒక ప్రకాశించే మొదటి అనంత ముద్ర బయటకు వచ్చి రాహుల్ చేతిలో చేరింది. అనంత రక్షకుడు చిరునవ్వుతో అన్నాడు, నువ్వు మొదటి పరీక్షలో విజయం సాధించావు. అయితే అదే సమయంలో అనంతాసురుడు తన చీకటి శక్తిని విడుదల చేశాడు. ఆకాశం చీలిపోయి అక్కడినుంచి వేలాది నల్లటి రెక్కలతో ఉన్న అనంత కాకులు బయటకు వచ్చాయి. వాటి నాయకుడు గట్టిగా గర్జించాడు, రెండో అనంత పరీక్షకు స్వాగతం. మా గూడు దాటితేనే రెండో అనంత ముద్ర నీకు దక్కుతుంది. రాహుల్ తన దివ్య ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుని ఆకాశం వైపు చూశాడు. అతని కొత్త పరీక్ష ఇప్పుడు ప్రారంభమైంది. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 8 ఎపిసోడ్ 4 అనంత కాకుల రాజ్యం. ఆకాశం నల్లటి రెక్కలతో నిండిపోయింది. వేలాది అనంత కాకులు రాహుల్ చుట్టూ తిరుగుతూ భయంకరంగా కేకలు వేయసాగాయి. వాటి నాయకుడు, భారీ నల్ల కాకి కాకేశ్వరుడు, గర్జిస్తూ అన్నాడు, మా రాజ్యాన్ని దాటినవాడే రెండో అనంత ముద్రను పొందగలడు. అనంతాసురుడు దూరం నుంచి నవ్వుతూ, ఈ కాకుల నీడలో ఎవరూ సజీవంగా బయటపడలేదు అన్నాడు. కాకేశ్వరుడు తన రెక్కలను విప్పగానే నల్లటి ఈకలు బాణాల్లా రాహుల్పై దూసుకొచ్చాయి. రాహుల్ తన దివ్య ఖడ్గాన్ని తిప్పి ఆ దాడిని అడ్డుకున్నాడు. అప్పుడే మొదటి అనంత ముద్ర ప్రకాశించింది. దానినుంచి వెలువడిన బంగారు కాంతి నల్లటి ఈకలను కరిగించడం ప్రారంభించింది. కాకేశ్వరుడు ఆశ్చర్యంతో వెనక్కి తగ్గాడు. రాహుల్ ప్రశాంతంగా అన్నాడు, నేను మీతో యుద్ధం చేయడానికి రాలేదు. అనంత లోకాన్ని రక్షించడానికి వచ్చాను. ఆ మాటలు విన్న వెంటనే అనంత కాకులన్నీ నిశ్శబ్దంగా మారాయి. కాకేశ్వరుడు తన తలను వంచి, నీ హృదయం పవిత్రమైనది. నువ్వు రెండో పరీక్షలో విజయం సాధించావు అని అన్నాడు. అతని నుదిటి నుంచి ఒక ప్రకాశించే రెండో అనంత ముద్ర బయటకు వచ్చి రాహుల్ చేతిలో చేరింది. అప్పుడే అనంత లోకం మొత్తం బలంగా కంపించింది. దూరంలో ఉన్న దివ్య ఆలయం మధ్యలో ఒక భారీ కాంతిస్తంభం పైకి లేచింది. ఆ కాంతిలో ఒక రహస్య యోధుడు ప్రత్యక్షమై గంభీరంగా అన్నాడు, నేనే అనంత ఖడ్గ రక్షకుడు. మూడో మరియు చివరి పరీక్షలో నన్ను కాదు, నీ విధిని ఎదుర్కోవాలి. రాహుల్ ధైర్యంగా ఆ దివ్య యోధుడివైపు అడుగులు వేశాడు. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 8 ఎపిసోడ్ 5 అనంత ఖడ్గ రక్షకుడు. అనంత ఖడ్గ రక్షకుడు నెమ్మదిగా తన దివ్య ఖడ్గాన్ని బయటకు తీశాడు. ఆ ఖడ్గం నుంచి వెలువడిన బంగారు కాంతి అనంత లోకం అంతా ప్రకాశించింది. రాహుల్ గౌరవంగా తల వంచి అడిగాడు, నేను అనంత మణిని పొందడానికి వచ్చాను. దయచేసి నాకు దారి చూపండి. రక్షకుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు. అనంత మణిని పొందాలంటే ముందు నీ విధిని అంగీకరించాలి. అంతలో అనంతాసురుడు ఆకాశంలో ప్రత్యక్షమై భయంకరంగా గర్జించాడు. రాహుల్, ఈ పరీక్షలో నువ్వు తప్పకుండా ఓడిపోతావు. అతను తన చీకటి శక్తిని విడుదల చేయగానే రాహుల్ చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. రాహుల్ తన చిన్ననాటి జ్ఞాపకాలు, రాజా మహల్లో జరిగిన యుద్ధాలు, నాగలోకం, కాలలోకం, బ్రహ్మాండలోకంలో జరిగిన సంఘటనలు అన్నీ ఒకేసారి అతని కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయి. అనంత ఖడ్గ రక్షకుడు అడిగాడు, ఈ అన్ని కష్టాలు చూసిన తర్వాత కూడా నువ్వు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తావా? రాహుల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సమాధానమిచ్చాడు, అవును, నా ప్రాణం పోయినా నిరపరాధులను కాపాడటం నా ధర్మం. ఆ మాటలు వినగానే అనంత ఖడ్గం ప్రకాశించింది. రక్షకుడు సంతోషంగా తల ఊపి, నువ్వు మూడో పరీక్షలో విజయం సాధించావు అన్నాడు. అతని చేతిలో నుంచి ఒక ప్రకాశవంతమైన మూడో అనంత ముద్ర బయటకు వచ్చి రాహుల్ చేతిలో చేరింది. మూడు అనంత ముద్రలు ఒక్కటై ఆకాశంలో ఒక దివ్య కాంతి ద్వారాన్ని తెరిచాయి. ఆ ద్వారం మధ్యలో అనంత మణి ప్రకాశిస్తోంది. కాని రాహుల్ దాన్ని అందుకోబోతున్న క్షణంలో అనంతాసురుడు తన అసలు మహారూపంలో ప్రత్యక్షమై
అనంతమణి నాదే అని గర్జిస్తూ రాహుల్పై దాడి చేశాడు. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 8 ఎపిసోడ్ 6 అనంతమణి యుద్ధం. అనంతాసురుడు తన అసలు మహారూపంలో ప్రత్యక్షమయ్యాడు. అతని శరీరం నీలి, నల్లటి అగ్నిజ్వాలలతో మండుతోంది. అతని ఒక్క గర్జనతో అనంతలోకం మొత్తం కంపించింది. రాహుల్, అనంతమణి శక్తి నాకే చెందుతుంది అని అనంతాసురుడు గర్జించాడు. అతను తన చేతిని పైకెత్తగానే వేలాది చీకటి శక్తి బాణాలు రాహుల్ వైపు దూసుకొచ్చాయి. రాహుల్ 3 అనంత ముద్రలను పైకెత్తాడు. వెంటనే అవి బంగారు కవచంగా మారి ఆ దాడిని అడ్డుకున్నాయి. అనంత ఖడ్గ రక్షకుడు గంభీరంగా అన్నాడు. రాహుల్, ఆలస్యం చేయకు. అనంతమణిని నీ చేతిలోకి తీసుకో. అప్పుడే అతన్ని ఎదుర్కోగలవు. రాహుల్ వేగంగా కాంతి ద్వారం వైపు పరుగెత్తాడు. కాని అనంతాసురుడు అతని దారిని అడ్డుకుని తన భారీ ఖడ్గంతో దాడి చేశాడు. 2 ఖడ్గాలు ఢీకొనగానే అపారమైన వెలుగు వ్యాపించింది. సన్యాసి, మాధవి ఆత్మ, అనంత రక్షకుడు కలిసి తమ దివ్య శక్తిని రాహుల్కు అందించారు. రాహుల్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి అనంతమణిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ క్షణంలో అనంతమణి నుంచి వెలువడిన దివ్యకాంతి అతని శరీరం అంతా వ్యాపించింది. అయితే అనంతాసురుడు భయంకరంగా నవ్వుతూ అన్నాడు. చాలా ఆలస్యమైంది. నా అసలు శక్తి ఇంకా మేల్కొనలేదు. అతని వెనుక ఒక మహా చీకటి ద్వారం నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమైంది. ఆ ద్వారం లోపల నుంచి మరింత భయంకరమైన ఒక రహస్య శక్తి మేల్కొంటోంది. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 8 ఎపిసోడ్ 7 చీకటి ద్వారం. అనంతాసురుడి వెనుక తెరుచుకున్న మహా చీకటి ద్వారం నుంచి భయంకరమైన గర్జన వినిపించింది. అనంత లోకం మొత్తం వణికిపోయింది. అనంత రక్షకుడు భయంతో అన్నాడు. రాహుల్, ఆ ద్వారం తెరుచుకుంటే సృష్టికి ముందున్న ఆది చీకటి మేల్కొంటుంది. అనంతాసురుడు గట్టిగా నవ్వుతూ, ఇప్పటివరకు నువ్వు నా శక్తిలో కొంత మాత్రమే చూశావు. ఇప్పుడు ఆది చీకటి నన్ను సంపూర్ణంగా మేల్కొలుపుతుంది అన్నాడు. అతను తన శక్తిని చీకటి ద్వారంలో కలపగానే అక్కడినుంచి ఒక భారీ నల్లటి చేయి బయటకు వచ్చింది. ఆ చేయి అనంతాసురుడి శరీరాన్ని తాకగానే అతని శక్తి మరింత పెరిగింది. రాహుల్ తన చేతిలోని అనంతమణిని పైకెత్తాడు. వెంటనే మణి నుంచి వెలువడిన బంగారు కాంతి చీకటి ద్వారం వైపు దూసుకెళ్ళింది. కాని ఆ కాంతిని చీకటి ద్వారం సులభంగా మింగేసింది. సన్యాసి ఆశ్చర్యంతో అన్నాడు. అసాధ్యం. ఆ చీకటి వెలుగునే మింగేస్తోంది. అప్పుడే అనంతమణి నుంచి ఒక దివ్యస్వరం వినిపించింది. రాహుల్, చీకటి ద్వారాన్ని మూయాలంటే ఆది జ్యోతి ని మేల్కొలపాలి. అదే సృష్టిలోని మొదటి కాంతి. అనంత రక్షకుడు దూరంలో ఉన్న ఒక ప్రకాశవంతమైన శిఖరాన్ని చూపిస్తూ, ఆది జ్యోతి అక్కడ దాగి ఉంది. కాని దానిని చేరుకునేలోపే అనంతాసురుడు నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తాడు అన్నాడు. రాహుల్ తన ఖడ్గాన్ని బిగించి పట్టుకుని ఆ శిఖరం వైపు పరుగెత్తాడు. అనంతాసురుడు గర్జిస్తూ అతని వెనుక దూసుకొచ్చాడు. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి సీజన్ 8 ఎపిసోడ్ 8 ఆది జ్యోతి. రాహుల్ ఆది జ్యోతి ఉన్న దివ్య శిఖరం వైపు పరుగెత్తాడు. ప్రతి అడుగుతో నేల బంగారు కాంతితో మెరిసింది. వెనుక నుంచి అనంతాసురుడు గర్జిస్తూ తన చీకటి సైన్యాన్ని విడుదల చేశాడు. రాహుల్, ఆది జ్యోతిని చేరుకునేలోపు నిన్ను అంతం చేస్తాను. అనంత రక్షకుడు తన దివ్యదండాన్ని పైకెత్తి రాహుల్కు దారి కల్పించాడు. సన్యాసి, మాధవి ఆత్మ కూడా తమ దివ్య శక్తితో చీకటి సైన్యాన్ని అడ్డుకున్నారు. చివరికి రాహుల్ శిఖరంపై ఉన్న దివ్య ఆలయానికి చేరుకున్నాడు. ఆలయం మధ్యలో చిన్న దీపంలా కనిపిస్తున్న ఒక స్వచ్ఛమైన కాంతి జ్వాల వెలుగుతోంది. అనంత రక్షకుడు గంభీరంగా అన్నాడు. అదే ఆది జ్యోతి. సృష్టిలో వెలిగిన మొదటి కాంతి. పవిత్ర హృదయం ఉన్నవారే దాన్ని మేల్కొలపగలరు.
రాహుల్ నెమ్మదిగా ఆ జ్యోతిని తన చేతులతో తాకాడు. వెంటనే ఆ చిన్న జ్యోతి ఒక మహాసూర్యుడిలా ప్రకాశించింది. బంగారు కాంతి అనంత లోకం అంతా వ్యాపించింది. అనంతమణి, రాహుల్ ఖడ్గం, 3 అనంత ముద్రలు ఒక్కటై ఒక కొత్త దివ్య ఆయుధంగా మారాయి. ఆది జ్యోతి ఖడ్గం. అనంతాసురుడు మొదటిసారి భయంతో వెనక్కి తగ్గాడు. లేదు, ఈ ఆయుధం మళ్లీ మేల్కొనకూడదు అని గర్జించాడు. అతను తన సంపూర్ణ చీకటి శక్తితో రాహుల్పై చివరి దాడికి సిద్ధమయ్యాడు. రాహుల్ కూడా ఆది జ్యోతి ఖడ్గాన్ని పైకెత్తి అనంతాసురుడి వైపు అడుగులు వేశాడు. బ్రహ్మాండాన్ని నిర్ణయించే చివరి మహాయుద్ధం ప్రారంభమైంది. కొనసాగుతుంది. రాజా మహల్లో ఆత్మ అమ్మాయి, సీజన్ 8 ఎపిసోడ్ 9. అనంతాసురుడి చివరి రహస్యం. ఆది జ్యోతి ఖడ్గం నుంచి వెలువడిన దివ్యకాంతి అనంత లోకం మొత్తం ప్రకాశించింది. అనంతాసురుడు కోపంతో గర్జిస్తూ తన సంపూర్ణ చీకటి శక్తిని విడుదల చేశాడు. రాహుల్, నన్ను ఓడించాలంటే ఆది చీకటినే ఓడించాలి. అతని వెనుక ఉన్న చీకటి ద్వారం పూర్తిగా తెరుచుకుంది. ఆ ద్వారం నుంచి ఒక అపారమైన నల్లటి శక్తి అనంతాసురుడిలో కలిసిపోయింది. అతని రూపం మరింత భయంకరంగా మారింది. అనంత రక్షకుడు ఆందోళనగా అరిచాడు. రాహుల్, అతని శక్తి ఇప్పుడు అనంతంగా పెరుగుతోంది. వెంటనే ఆది జ్యోతి ఖడ్గాన్ని ఉపయోగించు. రాహుల్ ఆది జ్యోతి ఖడ్గాన్ని పైకెత్తి, ధర్మమే సృష్టికి శాశ్వతమైన వెలుగు అని గర్జించాడు. ఖడ్గం నుంచి వెలువడిన బంగారు కిరణం నేరుగా అనంతాసురుడి ఛాతిని తాకింది. అతని చీకటి కవచం పగుళ్లు పడటం ప్రారంభమైంది. అప్పుడే అనంతమణి నుంచి ఒక దివ్యస్వరం వినిపించింది. అనంతాసురుడి అసలు శక్తి అతని హృదయంలో లేదు. చీకటి ద్వారం మధ్యలో ఉన్న ఆది చీకటి రత్నం లో ఉంది. దాన్ని ధ్వంసం చేస్తేనే అతని అంతం. రాహుల్ వెంటనే చీకటి ద్వారం వైపు చూశాడు. అక్కడ నల్లటి అగ్నితో మండుతున్న ఒక భారీ ఆది చీకటి రత్నం కనిపించింది. అనంతాసురుడు గట్టిగా నవ్వాడు. ఆ రత్నాన్ని చేరుకోవడం అసాధ్యం. అతను తన చివరి మహాదాడికి సిద్ధమయ్యాడు. రాహుల్ కూడా ఆది జ్యోతి ఖడ్గాన్ని బిగించి పట్టుకుని చివరి పోరాటానికి సిద్ధమయ్యాడు. సీజన్ 8 ఫైనల్ మహాయుద్ధం. తదుపరి ఎపిసోడ్లో రాజా మహల్లో ఆత్మ అమ్మాయి, సీజన్ 8 ఎపిసోడ్ 10. అనంత విజయం. సీజన్ ఫైనల్. ఆది చీకటి రత్నం భయంకరమైన నల్లటి అగ్నితో మండుతోంది. అనంతాసురుడు దాని ముందు నిలబడి గర్జించాడు. ఈ రత్నం ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఓడించలేరు. రాహుల్ తన చేతిలోని ఆది జ్యోతి ఖడ్గాన్ని పైకెత్తాడు. అనంతమణి, 3 అనంత ముద్రలు, ఆది జ్యోతి శక్తి ఒక్కటై అపారమైన దివ్య కాంతిగా మారాయి. అనంత రక్షకుడు, సన్యాసి, మాధవి ఆత్మ తమ శక్తులన్నింటినీ రాహుల్కు అందించారు. రాహుల్ ధైర్యంగా అన్నాడు, సృష్టి వెలుగు ఎప్పటికీ చీకటిని జయిస్తుంది. అతను ఆది జ్యోతి ఖడ్గంతో నేరుగా ఆది చీకటి రత్నంపై దాడి చేశాడు. భారీ వెలుగు పేలింది. రత్నం నెమ్మదిగా పగిలివేల ముక్కలైంది. రత్నం ధ్వంసం కాగానే అనంతాసురుడి శరీరం నుంచి చీకటి శక్తి బయటకు వెళ్ళిపోయింది. అతను బలహీనంగా మోకాళ్లపై కూర్చుని, లేదు, నా అనంత శక్తి అంతమైంది అని చివరిసారి గర్జించాడు. ఆ వెంటనే అనంతాసురుడు బంగారు కాంతిగా మారి విశ్వంలో కలిసిపోయాడు. చీకటి ద్వారం పూర్తిగా మూసుకుపోయింది. అనంత లోకం మళ్లీ వెలుగుతో నిండిపోయింది. నక్షత్రాలు మరింత ప్రకాశించాయి. దివ్య ఆలయాలు తమ పూర్వ వైభవాన్ని తిరిగి పొందాయి. అనంత రక్షకుడు రాహుల్ ముందు వచ్చి నమస్కరించాడు. రాహుల్, నువ్వు అనంత లోకాన్ని మాత్రమే కాదు, సృష్టినంతటినీ రక్షించావు. ఇకనుంచి నువ్వు అనంత రక్షకుడు గా చిరస్థాయిగా గుర్తుండిపోతావు. అప్పుడే ఆకాశం నుంచి ఒక దివ్య కిరీటం రాహుల్ తలపైకి వచ్చింది. దాని మధ్యలో ఒక ప్రకాశించే వెండి తాళంచెవి కనిపించింది. దానిపై ఇలా చెక్కి ఉంది, సృష్టి ద్వారం,
సన్యాసి ఆశ్చర్యంగా అన్నాడు. ఇది అన్ని లోకాలకు మూలమైన సృష్టి ద్వారం. అక్కడి రహస్యం ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. రాహుల్ ఆ తాళంచెవిని చేతిలో బిగించి, దూరంగా కనిపిస్తున్న ప్రకాశవంతమైన కొత్త ద్వారం వైపు నడిచాడు. సీజన్ 8 ముగింపు కొనసాగుతుంది. సీజన్ 9లో